ఓం నమ శివాయ. ఈ రోజుని ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని పాంచాండిక ధ్వజారోహణ దీక్షగా మాణిక్యాంబ భీమేశ్వరులకి, లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి, అలాగే చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారికి కూడా మొన్న దశమి తత్కాల ఏకాదశి రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా స్వామివారి పాంచాండిక దీక్షలో భాగంగా ఈ రోజు 4వ రోజు స్వామివారి రథయాత్ర. అంటే రథం మీద ఉన్నటువంటి శివకేశవుల్లో ఏ ఒక్కరిని చూసినా కూడా చూసినటువంటి భక్తుడికి పునర్జన్మ ఉన్నదో అనేటువంటిది మనకి భీమఖండంలో సాక్షాత్ వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి భీమనాథుణ్ణి, అటువంటి క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారిని ఏకకాలంలో ఈ రథం మీద చూడటం అనేది ద్రాక్షారామపురం గ్రామంలో, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులు అందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యంగానే చెప్పాలి. అలాగే భాగంగా ఈ రోజుని మన వాటిరేవు జమీందారు వారు అమ్మవారికి కట్నంగా ఇచ్చిన కారణంగా ఈ రోజుని ద్రాక్షారం పొరవీధుల్లో మాత్రమే కాకుండా ఇక్కడ నుంచి వేగాయమపేట గ్రామం వెళ్లి అక్కడ స్వామివారు నిద్ర చేసి రేపు ఉదయం మనుగుడుపులు మనం ఎలా అయితే ముగించుకుంటామో అలాగే ముగించుకుని రేపు ఉదయం మళ్ళీ స్వామి మరల తిరిగి ద్రాక్షారం మనకి దేవాలయానికి రావడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం నాగ పౌర్ణమి, అంటే ఇక్కడ తెలిగేటటువంటి త్రిశూల చక్ర స్నానాలు చాలా విశేషమైనవి. ఆ చక్ర స్నానాల్లో కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ద్రాక్షారామం మండలం భక్తజన సంద్రం వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా భీమేశ్వర స్వామి రథయాత్ర శంభూ శంకర అంటూ రథయాత్రను ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. పంచరామక్షేత్రాల్లో ప్రముఖమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రథయాత్ర కార్యక్రమం భక్త జన సందోహం, వేదోక్త మంత్రోచ్చారణలు, శైవ ఆగమ శాస్త్ర పద్ధతుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తి పరవశంతో వేలాది మంది భక్తుల నడుమ స్వామివారి రథం ఊరేగుతూ ద్రాక్షారామ వీధులు భక్తి శబ్దాలతో మార్మోగాయి. శ్రీ భీమేశ్వర స్వామి కటాక్షం మనందరికీ దైవ బలమని, భక్తి, సేవ, సమర్పణే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. రథయాత్రతో ద్రాక్షారామం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిందని, ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సద్భావనను పెంపొందిస్తాయని మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట దుర్గా భవానీ, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంత రాయ్, ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ, దేవస్థాన అధికారులు, వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, వేలాది మంది భక్తులు పాల్గొని రథయాత్రను ఘనంగా నిర్వహించారు.
చెప్పండి.